శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మకర సంక్రాంతి రోజు మనం ఏమేమి చేయాలి, ఏ పూజలు చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మకర సంక్రాంతి రోజు మనం చేయవలసింది ఏంటంటే మనకు కాలచక్రం లోపల మనకు అనేది రవి అనేది మకర రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఏంటంటే మకర సంక్రాంతి కిందకి వస్తుంది. కాబట్టి అది ఆ మకరం అన్నప్పుడు దానికి అధిష్టాన దేవుడు ఎవరంటే శనీశ్వరుడు. కాబట్టి మీరు ఆ రోజు ఉదయం లేచిన తర్వాత నువ్వుల పిండితో లేపనం చేసుకోండి, తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత మీ ఇంటి లోపల ఒక శివలింగం ఉందనుకోండి చిన్నది, అది మీరు ఏం చేయాలంటే ఆ శివలింగాన్ని మీరు అభిషేకం చేస్తున్నప్పుడు కొంచెం నెయ్యి అనేది సమర్పించాలి. నెయ్యి సమర్పించిన తర్వాత మీరు దాని తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యితో మీరు అభిషేకం చేసుకోవాలి. అలా మీరు చేయడం వల్ల మీకేమైతే అంటే మీకు పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరు ఇలా చేయండి. ధన్యవాదాలండి.